ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మన మధ్య ఇంకా ఎడబాటు అవసరం లేదు. మనిద్దరం ఏకమై ఈ లోకంలోనే అందమైన జంట మనది అని అందరికీ చాటు చెప్దాం. ఐ లవ్ యు ఆనంది. నందా రోజా పువ్వుతో ఒంటరిగా నిల్చొని ఉన్నాడు. ఆ రోజు డాన్స్ చేస్తూ ముద్దు పెట్టిన తర్వాత నేను గుర్తుకొచ్చి తెగ ఫీల్ అయిపోయినట్టున్నాడేమో. పాపం నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు. సౌందర్య, ఛాన్స్ మిస్ చేసుకోకు. నందా, నాకు రోజ్ చాలా ఇష్టం అని తెలుసుకొని నా కోసమే తీసుకొని వచ్చావా? ఇవ్వు ఇవ్వు. థ్యాంక్ యూ. ఏంటి నందా, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు నా వెనుక చూస్తున్నా? ఆనంది, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇందాకే ఊడవడానికి వచ్చాను. అయ్యయ్యో, చూసేసావా? నువ్వెవరికి చెప్పకు, నా కోసం రోజా తీసుకొచ్చాడు. నందా, నాకు ఈ రోజా ఇష్టమని నీకెలా తెలుసు? ఆనంది చెప్పిందా? ఇకపై నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నన్నే అడుగు, నేనే చెప్తాను. నువ్వు జస్ట్ చిన్న సైగ చేస్తే చాలు, నేరుగా వచ్చి నీ ముందే వాలిపోతాను. నాకు రోజా ఇచ్చావు, దానికి బదులుగా నేను ఏమైనా ఇవ్వాలి కదా? వద్దు వద్దు, ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తాలే. పానకంలో పుడకలాగా నా లైఫ్లో మంచి మంచి మూమెంట్స్లో అప్పుడే వచ్చి అడ్డుపడుతుంది. అంతా నా తలరాత. ఈ పిచ్చి దాంతో వేగలేకపోతున్నాను. సర్ప్రైజ్. ఏంటండి నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? నిన్న ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి గెస్ట్ గా పిలిచారు. అక్కడ డిజైన్స్ చాలా బాగున్నాయని నీకు ఒకటి తీసుకొచ్చాను. పర్లేదే, బిజినెస్ మ్యాన్ రాజశేఖర్ గారికి భార్య బాగానే గుర్తుంది. నేనెక్కడున్నా నా మనసులో ఎప్పుడూ నీ గురించి, మహేష్ గురించే ఆలోచిస్తూ ఉంటాను. తెలుసులేండి, ఏదో సరదాగా అన్నాను. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి జ్యువెలరీ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందండి. ఇది నీకు నచ్చుతుందని నాకు తెలుసు పార్వతి. ఇన్నేళ్ల కాపురంలో నీ టేస్ట్ ఏంటో నేను తెలుసుకోలేనా? అవును, ఇప్పుడు ఫంక్షన్స్ గానీ ఫెస్టివల్స్ గానీ లేవు కదండి, మరెందుకు తీసుకొచ్చారు? మన 30th వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా, అప్పుడు వేసుకుంటామని తీసుకొచ్చాను. అవును, మన యానివర్సరీ గుర్తుందా నీకు? ఆ రోజుని ఎలా మర్చిపోగలనండి? ఆ రోజు మన పెళ్లి రోజే కాదు, నా జీవితంలో సంతోషాన్ని నింపిన రోజు, నా కన్నీళ్లని తుడిచిన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు నుంచి నా జీవితం కొత్తగా మొదలైంది. ఎందుకంటే ఆ రోజే కదా మన మహేష్ మనకు దొరికాడు, నన్ను అమ్మని చేశాడు. పార్వతి, ఇంకెప్పుడు ఈ విషయాన్ని మాట్లాడుకో. ఈ నిజం మనిద్దరి మధ్య ఉండాలి, మూడో వ్యక్తికి తెలియకూడదు. ఈ మాటలేవి మహేష్ చెవిలో పడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి పార్వతి.
లేదంటే ఇన్నాళ్ళ మనిద్దరి సంతోషం మనకి దూరం అయిపోతుంది. ఎంతలా మర్చిపోదాం అనుకున్నా కూడా పెళ్లి రోజు వస్తుంది అంటే ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయండి. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ మనకి పిల్లలు లేరని, నన్ను గొడ్రాలని చాలా మాటలు అన్నారు. నా మనసుని గాయం చేస్తూనే ఉన్నారు. వాటన్నింటికీ సమాధానంగా అదే పెళ్లి రోజున మనకి వరప్రసాదంగా మనకి మన మహేష్ దొరికాడు. నా జీవితంలో వెలుగులు నింపాడు. మామ్, ఏంటి మామ్ గిఫ్టా? మా వెడ్డింగ్ యానివర్సరీకి మీ డాడీ తీసుకొచ్చారు. సింప్లీ అమేజింగ్. డాడ్, మీ చాయిస్ మాత్రం సూపర్. మీ మమ్మీని సెలెక్ట్ చేసుకున్నందుక, జ్యువెలరీ సెలెక్ట్ చేసినందుక? వీటికేం తక్కువ లేదు. మామ్ అండ్ డాడ్, అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ రా. అవును, మామ్కి గిఫ్ట్ తెచ్చావు, మరి నాకు? నీకేం కావాలో కోరుకోరా. ఓకే, బట్ మామ్ ఏం చెప్పట్లేదు. నా ప్రపంచమే నువ్వురా. నువ్వేదడిగినా ఇస్తాను. మామ్, మాటిస్తున్నావు, మళ్ళీ కుదరదని చెప్పకూడదు. సరేరా, నువ్వేదడిగినా ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు అడగను. నా బర్త్డే, మీ మ్యారేజ్ యానివర్సరీ రెండు కలిపే సెలబ్రేట్ చేస్తాం కదా, అప్పుడు అడుగుతాను. సరే, నీ ఇష్టం. మామ్, మీ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ని నేనే సెలబ్రేట్ చేస్తాను. ఓకే, బట్ అంత గ్రాండ్గా ఏం వద్దు. అదంతా నేను చూసుకుంటాను మామ్. ఓకే సరే, నీ ఇష్టం. బ్రేక్ఫాస్ట్ తిందు గని పద. మామ్, నేను బయటికి వెళ్తున్నాను, చిన్న పనుంది, అక్కడే తినేస్తాను. దాంతోపాటు మీ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్కి ఏర్పాట్లు కూడా చూసుకోవాలి కదా. వస్తాను. బాయ్ మామ్. బాయ్ డాడ్. జాగ్రత్త నాన్న. అలాగే మామ్. మీరు రండి, మీకు బ్రేక్ఫాస్ట్ పెడతాను. ఆ పాపు ఆపు. పద. రెజినా, నేను ఊరెళ్ళొచ్చే లోపు ఇంత జరిగిపోయిందా? నేను వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుంటాను. అరే సల్మారా. రే వద్దురా, పబ్లిక్ ప్లేస్ రా. నువ్వు మూసుకుని రారా. రా. సల్మా సల్మా సల్మా, హాయ్. కొంచెం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి, ఇప్పుడే వచ్చేస్తాను. హలో హలో, మేమిక్కడ లైన్లో నుంచుంది నాకు పని పాట లేక కాదు. నువ్వు హడావిడిగా వచ్చి బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అంటే మేం సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండాలా? మర్యాదగా వెనక్కొచ్చి క్యూలో నిలబడు. నిలబడినంటే ఏం చేస్తావు? హలో మిస్టర్, ఏంటి గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? చూడు సిస్టర్, నేను ఇంత గొడవ పడ్డానికి రాలేదు, మీ ఫ్రెండ్తో గొడవ పడ్డానికి వచ్చాను. నువ్వు సైలెంట్గా ఉంటే బెటర్, లేదనుకో తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి భయపెడుతున్నావా? రాస్కెల్, నీకంత సీన్ లేదు కానీ మర్యాదగా వెనక్కి వెళ్ళు, లేకపోతే ఏయ్, ఎవరికి చూపిస్తున్నావే వేలు? వద్దురా వద్దురా వదలరా, ఇది పబ్లిక్ ప్లేస్ రా, నా మాట విను. వదలరా, చెయ్యి వదలు, మర్యాదగా చెయ్యి వదలరా, వదలు. రీ వదలు, చేయదులు. ఎవరిని చూసి రాసుకెళ్ళంటున్నావే? వదలు వదలు. నా తడాక ఏంటో ఇప్పుడు అర్థమైందా?
ఏయ్ ఏంట్రా పిచ్చోల్లో బిహేవ్ చేస్తున్నావు? రేయ్ నువ్వు నోరు మూసుకున్నాడు, లేకపోతే నిన్ను కూడా కొడతా. ఏంటమ్మా ఏమైంది? ఏంట్రా ఏంటి పబ్లిక్ ప్లేస్లో ఆడపిల్లలతో ఏంటి గొడవ? అది అడగడానికి నువ్వెవడరా? రే 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 వదిలేరా, నా మాట వినరా.